ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. చాలా ప్రాంతాల్లో టెంపరేచర్లు పడిపోయాయి. గిన్నెదరిలో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. చలి పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మరికొన్ని రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. అంజయ్, ఓవర్ టు యు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివాసీ బిడ్డలు చలికి వణుకుతున్నారు. ముఖ్యంగా ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యల్పంగా కొమరంభీం జిల్లా గిన్నెదరిలో 7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. అదేవిధంగా సిరిపురియు, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అర్లిటి, ఏదైతే సోనాల, నేరేడుగొండ, బోత్, అదేవిధంగా ఊట్నూరు, ఇంద్రవెల్లి, ఏవైతే బేల, చాప్రాల, పిప్పల్దరి ప్రాంతాల్లో కూడా అత్యల్పంగా సింగిల్ డిజిట్ అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం జరిగింది. దాంతో చలి తీవ్రత తీవ్రంగా పెరిగింది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉదయం పూట పంట పొలాలకు వెళ్ళే రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్దామంటే వెళ్ళలేని పరిస్థితి. ముఖ్యంగా పంట పొలాలకు వెళ్తే చలి తీవ్రత వల్ల తట్టుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఉదయం పూట ఎవరైతే పనులు చేసుకుంటారో పాల వ్యాపారులు కానీ, అదేవిధంగా ఎవరైతే చిరు వ్యాపారులు కానీ వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కనీసం బయటకు వెళ్దామంటే కూడా వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు చలి పంజా విసురుతుంది, మరొక వైపు శీతల గాలులు వీస్తున్నాయి. అదేవిధంగా హిమం లాంటి మంచు కురుస్తుండడంతో తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, ఏ పనులు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి చలి తీవ్రత ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. ముఖ్యంగా చలి నుంచి రక్షించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, దుప్పట్లు కప్పుకుంటున్నారు, బ్లాంకెట్స్ ఏవైతే రాత్రిపూట కప్పుకున్నప్పటికి కూడా చలి తీవ్రత తగ్గడం లేదంటున్నారు. ముఖ్యంగా ఇంతటి చలి తీవ్రత ఎప్పుడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూడొచ్చు, చలి తీవ్రత వల్ల ఎవరైతే పాల వ్యాపారులు ఉన్నారో అనేక అవస్థలు పడుతున్నారు, తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? చలి తీవ్రత అనేది చాలా ఉంది. ఈ 2 రోజులు తగ్గింది, మళ్ళీ 2 రోజుల నుంచి బాగా పెరిగి చలి చాలా పెడుతున్నాయి సార్. ముఖ్యంగా ఉదయం పూట ఇక్కడికి రావడానికి ఇంటి నుంచి ఏ ఊరు నుంచి ఇక్కడికి వస్తారో వచ్చే సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? నేను 15 కిలోమీటర్ల దూరం నుంచి వస్తాను సార్. చాలా ఇబ్బంది, ఎందుకంటే చేతికి మొత్తం గ్లౌస్ పెట్టుకొని మూతికి మాస్క్ పెట్టుకొని రావడం చాలా కష్టమవుతుంది సార్. ఇప్పుడు స్వెటర్ వేసుకున్నారు, ఒకవైపు మొహానికి మాస్క్ ఏదైతే కవర్ కూడా వేసుకున్నారు, తలపాకు కూడా కట్టుకున్నారు. అయినప్పటికీ కూడా చలి తీవ్రత తగ్గిందా, ఎట్లా ఉంది? చలి తీవ్రత తగ్గుతలేదు సార్. అసలు నైట్ ఇప్పుడు మన మార్నింగ్ 9 వరకు చలి అనేది పెడుతూనే ఉంటుంది. అది 9 తర్వాతనే పనులు అనేది చేసుకుంటున్నాం. మా వ్యాపారం కూడా 9 తర్వాతనే వస్తున్నారండి పాల కోసం. అంటే గతంతో పోల్చి చూసుకుంటే చలి తీవ్రత వల్ల ఎవరైతే పాలను కొనుగోలు చేసే వాళ్ళు ఉంటారో వినియోగదారులు, వాళ్ళు ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళు కూడా ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా రావడానికి మీ దగ్గరికి? అవును సార్, చాలా ఇబ్బందులు పడుతుంటాయి. ఏంటంటే ఇంతకుముందు మనకు 6 గంటలకు 6:30కు వ్యాపారం అనేది స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు ఏంటంటే 8, 8:30 తర్వాత వ్యాపారం అనేది స్టార్ట్ అవుతుంది. జనాలు వచ్చేటోళ్ళు కూడా 8:30, 9 తర్వాతనే వస్తున్నారు సార్. ముఖ్యంగా మీరు ఉదయం పూట ఏదైతే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి పట్టణానికి వస్తారో వచ్చే సందర్భంగా నీళ్ళని కానీ, అదేవిధంగా బయట వస్తున్న సందర్భంగా శీతల గాలు కానీ వాటి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? చాలా అంటే శీతల గాలు రావడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం అనేది వస్తున్నాయి సార్. దానివల్లనే కొద్దిగా ఇబ్బంది అవుతుంది పొద్దున రావడం. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా ఒకవైపు స్వెటర్ ధరించాను, అదేవిధంగా మొహానికి కనిపించకుండా గుడ్డలు కప్పుకున్నప్పుడు కూడా చలి తీవ్రత వణికిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎక్కడ చూసినప్పుడు కూడా చలి తీవ్రత వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు, తట్టుకోలేకపోతున్నాం, గుండెల్లో చలి దడబుట్టిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కడుపు నిండా చలి తీవ్రత వల్ల ఏ వస్తువును ముట్టుకున్నా చల్లగా ఉంటుంది, కనీసం కడుపు నిండా తినమంటే కూడా తిననీయలేదు. అతి అత్యల్ప ఉష్ణోగ్రతలు జిల్లాలో నమోదవుతున్నాయని వారు చెప్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఒక అన్న ఉన్నారు. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది? ఉదయం పూట ఎట్లాంటి అవస్థలు పడుతున్నారు? పొద్దున్న అయితే ఈ మధ్యలో నిన్న మొన్న కాడికెళ్ళి ఇంకా చలి చాలా బాగా పెరిగింది. చిన్నపిల్లలు అయితే తట్టుకోలేకపోతున్నారు అన్న. అయితే ఎప్పుడెప్పుడు ఎండలు కొడతాయి, ఎప్పుడెప్పుడు వేడిలో ఉంటాం అనేది చూస్తున్నాం. స్వెటర్ల ధరలు కూడా పెరిగిపోయినాయి. అంటే ముఖ్యంగా ఉదయం పూట మీరు బయటకు వెళ్ళే సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు, ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? అవస్థలు అంటే ఇక చెద్దర్లు, స్వెటర్లు వేసుకొని పండుకుంటున్నాము. పొద్దున లేవాలంటే బాగా కష్టమవుతున్నది, కష్టంగానే ఉన్నది. ఇంకా ఈ వారం 10 రోజులు అయితే చలి చాలా తీవ్రత ఎక్కువనే ఉన్నది.
అట్లా అనిపిస్తున్నది. అంటే మీరు ఏదైతే బయటకు వెళ్ళిన సందర్భంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిన సందర్భంగా బయట ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి? ముఖ్యంగా చలి తీవ్రత వల్ల వెన్నులో వణుకు పుట్టిస్తుందా, చేతుల్లో వంకర్లు పోతున్నాయా, తిమ్మిర్లు వస్తున్నాయా? అట్లయితే నాకు తిమ్ముర్లు అట్లా నాకు ఏం లేదు, ఒక చలి ఉన్నది అంతే తప్ప నా వ్యక్తిగతంగానైతే పొద్దున లేచేటప్పుడు కొద్దిగా చల్లగానే ఉంటుంది. మళ్ళీ మెల్లగా అన్ని స్వెటర్లు అవి వేసుకున్న తర్వాత కొంచెం వాకింగ్ చేసినప్పుడు వేడి వస్తూ ఉంటుంది. ఇది వాకింగ్ చేసినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారు చెప్తున్నమాట. చలి సందర్భంగా మీరు రాకపోకలు సాగిస్తున్న సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారన్న? బాగా చలి ఉన్నది సార్, బాగా చలి ఉన్నది. చేతులకు కూడా కాళ్ళకు కూడా రావడానికి పోవడానికి ఇబ్బందులు ఉన్నాయి సార్. ముఖ్యంగా మీరు ఏ ఊరు నుంచి ఆదిలాబాద్ వస్తారు? వచ్చే సందర్భంగా ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బంది ఉన్నది సార్, చేతులకు బండి నడిపేటప్పుడు బాగా చలి ఉన్నది సార్. చలి గజ వణికిస్తుందా? వణికిస్తున్నది సార్, బాగానే వణికిస్తున్నది సార్. ముఖ్యంగా ఇంతటి చలిని ఎప్పుడైనా చూసిరా? ఇప్పుడు ఎప్పటికీ చూడలేదు సార్, ఇప్పటివరకు అయితే ఎప్పుడు మనం చూడలేదు. చలి బాగానే ఉన్నది. ఇది ఈ అన్న చెప్తున్నమాట. ముఖ్యంగా చలి పంజా విసురుతుంది, గుండెల్లో దడ పుట్టిస్తుంది. కనీసం బైక్ మీద కదులుదామంటే కూడా చేతులు వంకర్లు పోతున్నాయి, అదేవిధంగా తిమ్మిర్లు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది. చలి తీవ్రత వల్ల వారు జ్వరాల బారిన పడుతున్నారు. ఆసుపత్రికి వెళ్తున్న పరిస్థితులు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.